జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 4 ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలో గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి వస్తున్నారని బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతల్ని ఎందుకు అరెస్టు చేశారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 4 ప్రభుత్వ పథకాల ప్రారంభ సభలో గందరగోళం నెలకొంది. మంత్రి పొంగులేటి వస్తున్నారని బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతల్ని ఎందుకు అరెస్టు చేశారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా సద్దుమణిగిందా? ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పవచ్చు. అయితే జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రకుంట తాండాలో ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ దీనిలో భాగంగా మంత్రి పొంగులేటి కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం జనగామకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే మంత్రి పొంగులేటి ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన పలువురు నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా కార్యక్రమం సజావుగా జరిగేందుకు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలని ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ కార్యక్రమానికి చేరుకొని బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలని ఆ నాయకులను ఎందుకు ముందస్తు అరెస్ట్ చేశారంటూ కూడా సభా వేదికపై అక్కడున్న వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గోబ్యాక్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో అటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే నిన్న మొన్నటి వరకు గ్రామ సభలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అటు పలు చోట్ల వాగ్వాదాలు, అలాగే నినాదాలు, నిలదీతలు అటు వాటిని కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఈ రోజు నుంచి అటు పథకాలకు సంబంధించిన అమలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎర్రకుంట తాండాలో ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావడం, అలాగే కాంగ్రెస్ సంబంధించిన మంత్రి ఉండడం, అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒకేసారిగా అక్కడ భారీగా తల్లి రావడంతో అటు గోబ్యాక్ బీఆర్ఎస్, గోబ్యాక్ కాంగ్రెస్ అంటూ కూడా అటు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు వాగ్వాదంతో పాటు నినాదాలతో అటు సభా ప్రాంగణం మోరెత్తుందని చెప్పవచ్చు. అయితే అనంతరం అక్కడ ఉన్న పోలీసులు కలగజేసుకుని అటు కార్యకర్తలని అలాగే నాయకులను ఒప్పించి ఇతర ప్రాంతాలకు తరలించేసరికి సద్దుమణిగిందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం అటు జనగామ మండలం ఎర్రకుంట తండలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం మాత్రం అటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ మధ్యన వాగ్వాదం చోటిస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కిషోర్. Apa